ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, సీతక్క నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని మాట్లాడింది వాస్తవం కాదా అని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే ఎల్ఆర్ఎస్ అమలు చేయడం జరుగుతుందని ఆయన విమర్శించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పేదలపైన భారం పడకుండా జీరో ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని సాయిరాం డిమాండ్ చేశారు. జీరో ఎల్ఆర్ఎస్ అమలు చేస్తే ఒక సిద్దిపేటలోనే 54,000 మంది లబ్ధి పొందనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదన్నారు. ఇప్పటికైనా జీరో ఎల్ఆర్ఎస్ అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నందిని శ్రీనివాస్, గుండు భూపేష్ పాల్గొన్నారు. ఇప్పుడు మంత్రులుగా ఈ ప్రభుత్వంగా కొనసాగుతున్న కాంగ్రెస్ నేతలు మరి ఆనాడు ఎల్ఆర్ఎస్ను మీరు విమర్శించి ఇప్పుడు అదే ఎల్ఆర్ఎస్ పేరిట పేద ప్రజల నుండి గజానికింత వసూలు చేసి మీరు ఖజానాకు నింపాలి, అట్లయితేనే మేము ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ వర్తింపజేస్తాం, మీ ప్లాట్ను రెగ్యులరైజ్ చేస్తాం అనడం చాలా సబబు కాదు. కాబట్టి ప్రత్యేకించి సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 30,000 మంది ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసి ఉన్నారు. సుడా పరిధిలో 24,000 మంది, అంటే మొత్తంగా ఈ మా సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా కొన్ని లక్షల్లో ఉంటారు పేదలు. మనం ప్రత్యేకించి సిద్దిపేటను చూసుకుంటే 54,000 మంది లబ్ధిదారులకు ఇది ఒక మంచి వరంగా ఉంటుంది. కాబట్టి అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మందికి ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ను అంటే ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వర్తింపజేసి ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.